హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ మనకు తెలిసిందండి, తెలంగాణ మేనేజ్మెంట్ కోటా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో దాని బేస్డ్ మీద మనం ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది అయితే మనం చెప్పబోతున్నాము. సో యాజ్ ఇట్ ఈస్ ఇదే ఉంటుందంటే లేదండి, మేము మా అనాలిసిస్ ప్రకారం చేసి చెప్తున్నాం ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. దీనికి 5 to 10 మార్క్స్ అటు ఇటు ఉండే ఛాన్స్ అయితే ఉందండి. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు అంతా ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్లుగానే మేము ఒక ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తాము ఆంధ్ర తెలంగాణ. సో మీరు ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ ఉండి జాయిన్ అయ్యి ఈ యొక్క ఫ్రీ మెంటర్షిప్ని యూస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అయితే అవ్వండి. చాలా వర్త్ఫుల్, యూస్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకు రిలీజ్ చేసిన మెరిట్ లిస్ట్లో మనము ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నామా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి వస్తే మీరు ఏం చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. గ్రీవెన్సెస్ అనేవి యాడ్ చేయాలండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మీ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ లేకపోయినా మీకు ఒకవేళ లైక్ నాన్ లోకల్ ఇష్యూ ఉంది కదా, దాని బేస్డ్ మీద మీరు గ్రీవెన్సెస్ పెట్టచ్చు. మీకు ఏమైనా కేటగిరీ మిస్టేక్ ఉన్నా, ఏ మిస్టేక్స్ ఉన్నా సరే ఇమ్మీడియట్లీ వీళ్ళకైతే మెయిల్కి అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడు వరకు అంటే 28 4 PM బిలో వరకు అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకోండి, క్లియర్ కట్గా వీళ్ళైతే మెన్షన్ చేశారు. దీని తర్వాత ఎప్పుడు పెట్టినా సరే మేము ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ అయితే చేయమని చెప్పేశారు. వన్స్ ఈ గ్రీవెన్సెస్ అన్ని పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ రీవెరిఫికేషన్ చేసేసి ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ని అప్పుడైతే రిలీజ్ చేస్తారని క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇమీడియట్లీ ఎవరైతే నాట్ ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళైతే ఇమీడియట్లీ గ్రీవెన్సెస్ అయితే యాడ్ చేసుకోండి మీ రిలేటెడ్ కింద. సో నెక్స్ట్ చూడండి, మనం ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి మేనేజ్మెంట్ కోటాలో అంటే 2320 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ B1 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే 315 నుంచి 320 వరకు ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ B2 కట్ ఆఫ్ చూసుకుంటే 440 to 450 ఉండే ఛాన్స్ ఉందన్నమాట. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇట్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అనమాట, తగ్గచ్చు పెరగచ్చు 5 to 10 మార్క్స్ అటు ఇటుగా. సో ఒకసారి ఇది నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, B1 అంటే ఏంటంటే లోకల్ సీట్స్ అనమాట, లోకల్ వాళ్ళకి. అండ్ B2 అంటే నాన్ లోకల్ సీట్స్ అనమాట. సో దీని ప్రకారము మేము మా అనాలిసిస్ ప్రకారం చేసి చెప్పిన ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట. సో ఇదే అక్యురేట్ అని కాదు, 100% అని కాదు, బట్ అక్యురేట్ అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మా ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి.